స్వాతి సింగ్ రాలేదు, లక్నోలో ఉంది ప్రస్తుతం, పుట్టింటికి వెళ్ళింది కోడలు, ఈ మధ్య పెళ్ళింది వాడికి. మా అన్నయ్య రవణయ్య ఇక్కడ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో పేషెంట్స్ కేర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. కాశ్యప్ డెట్రాయిట్లో డెల్లో అప్పు ఖర్చులు క్షమిస్తూ ఉండాలి. డెల్లో ఇంజనీర్. మా కళమ్మ టీచరు, పాఠాలు చెప్తుంది ఇంట్లోనే అందరికి. థ్యాంక్ యూ. భర్త బావగారు ముక్కావల శ్రీకృష్ణ గారు, మా అందరికి బావగారు శ్రీకృష్ణ శంకర అతులిత్ వాడి. తర్వాత మా శ్రీకృష్ణ వాళ్ళ రెండో అమ్మాయి శిరీష అమెరికాలో ఉంటున్నారు. ఆయన డాక్టర్ శంకర్ వారు శంకర ఈశ్వర రఘు ప్రశాంత్. వాళ్ళ బాబు పేరు అవీర్ సేతురాం. ఈ శిరీష మావయ్య గారు అత్తయ్య గారు వచ్చారు. ప్లీజ్ కమ్. అత్తయ్య గారు మావయ్య గారు రండి ప్లీజ్ ప్లీజ్ కమ్ ప్లీజ్. థ్యాంక్ యూ. మా శిరీష్ అత్తయ్య గారు మావయ్య గారు మొన్ననే వాళ్ళ దగ్గర నుంచి వచ్చారు, కొడుకు కోడల దగ్గర. థ్యాంక్ యూ. వంశవృక్షానికి మమ్మల్ని పిలిచారు. మేము ఎక్కడో బీరకాయ చుట్టాము, కానీ మధ్యలో ఎక్కడో శంకర వారికి దత్తత అన్నారు. మా ఇంటికి శంకరవారు మరి ఎక్కడో మాకు తెలియదు. సాక్షి పత్రికలు పనిచేసిన పాత్రికేయులు రామకృష్ణ గారు ఎంతో శ్రమ తీసుకుని ఈ బుద్ధవర్మ వారి వంశ చరిత్ర చేశారంటే చాలా అభివందనీయం. వారు ఇలాగే ఇంకా శ్రమ తీసుకుని మిగతా వారి విశేషాలు కూడా తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. వారు అన్నట్టు వంశవృక్షం అన్నది ఆగిపోతే మనం ఎక్కడ ఆగిపోయిండే వాళ్ళం, అది తరాలుగా వెళ్తూనే ఉంటుంది. వెళ్ళాలని మా కోరిక కూడా. మా తమ్ముడు బుద్ధవరపు శివరామకృష్ణ, శ్రీదేవి వాళ్ళ వైఫ్, వాళ్ళ అబ్బాయి రాహుల్. వీళ్ళ వైఫ్, వాళ్ళ వైఫ్ న్యాయపతి వారు రాహుల్ గురించి వాడే చెప్తారా? వీడు మా తమ్ముడు రాహుల్, ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నాడు. పెళ్లి కొడుకు. ఎవరన్నా థ్యాంక్ యూ వెరీ మచ్. కుమారి నిమ్మి, వాళ్ళ అమ్మాయి శ్రీరామ్ MBA. వీడు ఎందులోనో నువ్వు పనిచేసేది కంటార్ ఆపరేషన్స్ మేనేజర్ ఏదో అంటారు. వీడి హెడ్ ఆపరేషన్స్ ప్రాజెక్ట్స్. వీడు అడ్వర్టైజ్మెంట్స్ అనలైజ్ చేస్తాడు, అది వాడి ఉద్యోగం. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు, ఇది అలైడ్ ప్రొఫెషన్. థ్యాంక్ యూ నిమ్మి. థ్యాంక్ యూ రమ్య. థ్యాంక్ యూ. ఇప్పుడు మా తమ్ముడు వారు అని శాండిలిగడ్ శారద పులిగడ్డ వారి ఆడపడుచు శాండిలియా, బుద్ధవరపు శాండిలియా 12వ తరం శాండిలియా. మా తమ్ముడు మ్యారియట్ హోటల్లో ఎగ్జిక్యూటివ్ వాడు. మా శారద నువ్వేమిటది, షీఈ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ టెక్నీషియన్. అది కోసి పారేసి చెప్పేస్తుందండి. మన రక్తంలో చక్కెర అంతా ఏది ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని చెప్తూ ఉంటాం. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ. వచ్చారు. ప్లీజ్ కమ్. తమ్ము రామచంద్ర వెంకో డెక్కన్ క్రానికల్లో పనిచేస్తారు. బాబు రజనీకాంతరావు గారి తర్వాత బాబు. థ్యాంక్ యూ తమ్ము. థ్యాంక్ యూ. రేఖ, పూర్ణ రేఖ, వాళ్ళ పెద్ద అబ్బాయి ప్రణవ్. ప్రేమ రాలేదు వీళ్ళ రెండో అబ్బాయి. థ్యాంక్ యూ బాబు. బాబు గురించి పుస్తకంలో కొన్ని విషయాలు రాశాను. మా పెదనాన్న గారి గురించి బాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అందులో రాశాను. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ. బుద్ధవరపు శ్రీనివాస్. అమ్మమ్మ వాళ్ళ అమ్మాయి విజయ్ భాస్కర్ గారు బిఎస్ఎన్లో పనిచేస్తారు. వీళ్ళ భర్త కిరణ్ రామ్మ. రండి. మా గండ్రేటి తాతయ్య గారు అంటాము. గండ్రేటి ఎప్పుడు చూడలేదు నేను. గండ్రేటి తాతయ్య గారి కోడలు రంగలక్ష్మి గారు. గండ్రేటి వారి భర్త పేరు గణపతి రామం గారు. వారి పెద్దమ్మాయి విజయ్ భాస్కరమ్మ గారు. వాడ్రేవి వారి కోడలు బుద్ధవరపు శ్రీనివాసరావు. బుద్ధవరపు శ్రీనివాసరావు. విజయలక్ష్మి గారు. కిరణ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం ఆలస్యం అయింది, ఇప్పటిదాకా చాలా వివరాలు చెప్పాను. మీకు ఆ పుస్తకం ఇస్తాను, పుస్తకంలో అన్ని వివరాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. కనకమ్మ గారు, ముత్తమ్మ గారు, బుద్ధవరపు కనకమ్మ గారి ఫోటో ఇది. నేను
తెలీదు ఆవిడ ఎప్పుడు చనిపోయారు వివరాలు లేవు, కాలం తెలియదు. కర్టసీ అదే చెప్తున్నా, మా సుందరం అత్తయ్య గారి ఇచ్చారు. సుందరం అత్తయ్య సత్యవాడ అత్తయ్య గారు వాళ్ళ వెంకటరామయ్య గారు ఇచ్చారు. ఆలమూరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేశారు. మహాలక్ష్మి గారు వాళ్ళ భార్య, అంటే మా బామ్మగారు మహాలక్ష్మి గారు తమ్ముడు వెంకట సుబ్బారావు గారు తమ్ముడు. ఈయన పేరు సత్యనారాయణరావు గారు. సత్యనారాయణరావు గారు సత్యం గారు అంటారు. ఈయన్ని శంకర వారికి దత్తత వెళ్ళారు. ఈయన ఇందాక చెప్పారు మామయ్య గారు, ఈయన శంకర వారికి దత్తత వెళ్ళారు. అంటే మా తాతగారి ఇంకో తమ్ముడు అబ్బరాలు గారు వారి భార్య. ఈ అబ్బరాలు గారి మనవడు ఇక్కడ ఉన్నాడు. అంటే మా అమ్మమ్మ గారు ఇంకో బామ్మగారు సత్యవతి గారు వాళ్ళ అబ్బాయి వెంకట సుబ్బారావు గారు ఇక్కడికి వచ్చారు. వెంకట సుబ్బారావు గారిని ఆల్రెడీ పరిగారు. వాడ్రేవు మాచిరాజు గారు సత్యవాడలో ఉండేవారు. సత్యవాడ కరణం ఈయన. తర్వాత సీతాదేవి గారి మనవరాళ్ళు ఇక్కడ చూపించాం, ఆల్రెడీ మీకు ఇంట్రడ్యూస్ చేశారు, అందరికీ బాగా తెలుసు. నాగరాజు గారు వారి భార్య, అంటే మా అమ్మగారు అంటాం అనురాధ గారు కనకదుర్గ గారు. నెక్స్ట్ లలితా కుమారి దేవి గారు. నెక్స్ట్ మా మేనత్త సుభద్రత్తయ్య గారు, బాలాంతరపు రజనీకాంతరావు గారు, డాక్టర్ బాలాంతరపు రజనీకాంతరావు గారు. నెక్స్ట్ ఈయన రంగలక్ష్మి గారు ఇప్పుడు వచ్చారు. వారి భర్త సీతారామం గారు, గండ్రేడు తాతయ్య గారి ఏకైక కుమారుడు సీతారామం గారు గతించారు. రంగలక్ష్మి గారు వారి కుటుంబాన్ని మీకు పరిచయం చేశారు. రాయసం వారికి దత్తత వెళ్ళిన నాగరాజు గారు, అంటే మా తాతగారి తమ్ముడు కుమారుడు. నాగవరపు మదన గోపాలరావు గారి పెద్ద కుమారుడు బుద్ధవరపు నాగరాజు గారు, ఆయన గతించారు. వారి భార్య విజయలక్ష్మి గారు. కనకం గారు, పెద్దపాటి సత్యనారాయణ గారు విశాలాంధ్రలో పనిచేస్తారు. సుందరం అత్తయ్య గారు భర్త వెంకటరామయ్య గారు, వాడ్రేవు సుందరమ్మ గారు, వాడ్రేవు వీరే ఎక్కువ సమాచారం కానీ ఈ ఫోటోలు కానీ ఇచ్చింది. నెక్స్ట్ వారి భార్య వినయలత గారు వచ్చారు. రామ్ సో మా పిన్ని గారు సూర్య సీతారామచంద్రరావు గారి భార్య వినయలత గారు, వారి అమ్మాయి వారి బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్ పిన్ని. మళ్ళీ మాట్లాడతారు. రాధాకిషన్ రావు గారు న్యూయార్క్ లో ఉంటారు. ఈయన ఈజ్ బ్యాంకర్ దేర్. అమెరికాలో ఉన్న పెద్ద బ్యాంక్, ఆయన వివరాలన్నీ పుస్తకాల్లో ఉన్నాయి. ఆ బ్యాంక్ లో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తారు. గోపాలరావు గారు ఇంకొక అబ్బాయి సత్యనారాయణ గారు, వారి భార్య కమల గారు, వాళ్ళ పిల్లలు గోపి వాళ్ళు వస్తా ఉన్నారు. గోపి ఇక్కడ ఉన్నావా? నాకు పరిచయం లేదు, ఫోన్ లో మాట్లాడటమే. మా మదన గోపాలరావు తాతయ్య గారు, తాతబాబు గారు చివరి కుమారుడు, వారి భార్య సరళాబాయి గారు. మా అమ్మిరాజు గారు, సీతాదేవి గారి పెద్ద కుమార్తె రామలక్ష్మి గారు, ఇలపకుర్తి సత్యనారాయణరావు గారు ఏలూరులో ఉంటారు. వారు రాలేకపోయారు, కొంచెం అనారోగ్యంగా ఉన్నారు, వయస్సు కారణంగా వారు గతించారు. థ్యాంక్ యూ. వీరు మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు, అంటే మా నాన్నగారి అత్తగారు మామగారుగా పరిచయం చేస్తున్నాను మీకు. ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు మా మామగారు అత్తగారు. న్యాయపతి నెక్స్ట్ న్యాయపతి పార్థసారథి గారు, న్యాయపతి సీతారాం గారు. థ్యాంక్ యూ. నేను అనేక వివరాలు ఇప్పుడు కుతుకులూరులో ఉమా సహిత కుటేశ్వర స్వామి అక్కడ కుతుకులూరు ఆలయంలో మన కృష్ణ యజుర్వేద శాఖీయులం కాబట్టి యజుర్వేదం ఇంట్రడక్షన్ కూడా నేను నా పుస్తకంలో ఇచ్చాను. పెట్టాను, ఆల్రెడీ లాంచ్ చేశాను. www.buddhavarpus.com. ఇట్స్ ఆల్రెడీ దేర్. దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము. buddhavarpus.com వెబ్సైట్లో ఈ పుస్తకంలో ఉన్న వివరాలన్నీ ఫొటోస్ పెట్టాను. ఇక్కడ కొంతమంది ఇందులో నేను మీకు పేర్లు చాట్లో చూపించని బుద్ధవరపు వారు ఉన్నారు. వారిని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. వాళ్ళు ఒక్కొక్కళ్ళు కైండ్లీ అర్థం చేసుకుని సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మా బుద్ధవరపు విశ్వేశ్వరరావు గారి కుటుంబం వచ్చింది ఇక్కడికి. అంతకంటే ముందు మా సత్యవాడ అత్తయ్య సుందరం అత్తయ్య అబ్బాయి వచ్చారు. చాలా సంతోషం. చాలా వివరాలు ఇచ్చిన వాళ్ళు ప్రసాద్ నుంచి మా అత్తయ్యని తీసుకొచ్చే ప్రయత్నం చేశాను కానీ రాలేకపోయానండి. కనీసం మా బావని పంపించింది. థ్యాంక్ యూ.
మీ అన్నయ్య వీళ్ళ అన్నయ్య గారి అల్లుడు కుమారే వాళ్ళు ఇక్కడే ఉంటారు. రండి రండి తప్పకుండా. వీళ్ళందరూ బుద్ధవరపు బంధువులు. థ్యాంక్ యూ. ఇంట్రడ్యూస్ చేయి బాబా ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళు మీ వాళ్ళని. సభకి నమస్కారం అండి. మా అన్నయ్య గారి అబ్బాయి పేరు మధు పరాశర్ అండి. మా అన్నయ్య గారి అమ్మాయి పల్లవి సరోజిని, పన్నీంద్ర వాళ్ళ ఆమె భర్త, వీళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు. ఇప్పుడు ఇక్కడ నా పేరు రాజేశ్వర ప్రసాద్. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి. రాజేశ్వర ప్రసాద్ మా అమ్మగారు, మా అక్కయ్య పేర్లు చెప్పండి అందరూ. ప్రభావతి. మా అన్నయ్య మీ పేర్లు సిస్టర్ సిస్టర్ వాళ్ళ ఇంటి పేరు అది కూడా చెప్పండి. పాలకోడి లక్ష్మి అండి. వాళ్ళిద్దరు సుధాను లలిత. తర్వాత వాళ్ళ అల్లుడు పెద్దల్లుడు గారు త్వరగా శ్రీరామచంద్రమూర్తి గారు. వాళ్ళ పెద్దమ్మాయి అంటే డ్రాయింగ్ మాస్టర్ వేణుగోపాలం గారి పెద్దల్లుడు మీ భార్య రాలేదు. థ్యాంక్ యూ. ఇంట్రడ్యూస్ చేసుకోండి. త్వరగా వారి శ్రీరామచంద్ర నా పేరు. నా భార్య ప్రస్తుతం బెంగళూరులో ఉంది. మా ఇద్దరు అమ్మాయిలు పెద్ద వివాహం అయింది. రెండో అమ్మాయి బీటెక్ ఫైనల్ చదువుతారు. ఈయన మా మరదలు అంటే వేణుగోపాల రెండో అమ్మాయి సత్యవతి, వారి అల్లుడు ఆయన భర్త శ్రీనివాస గారు. ఈయన సినిమా బాలకృష్ణ గారి కొడుకే. మంచి గారు అంటారు కదా, అగే బాబాయ్ గారు అవుతారన్నమాట. అదే మూడో అమ్మాయి మంగాజీ, అదే మంగతాయారు. ఈస్ట్ గోదావరిలో వాలుపాల గారి కుతులూరు ఊడుముడిలో ఉన్నారు. వారు అక్కడ వ్యవసాయం వ్యాపారం చేసుకుంటున్నారు. వారు వెన్నకొండ వారికి ఇచ్చారన్నమాట. వాళ్ళ అబ్బాయిలు సంతోష్, సాయి. వాడికి ఒక అబ్బాయి ఉన్నాడు, అతని పేరు మంగా లక్ష్మీ బాబురావు. అవన్నీ కొంతవరకు ఇక్కడ పుస్తకంలో ఇచ్చాను. ఇక్కడ ఒక నోట్బుక్ కొత్తది వాళ్ళే కొనుక్కొచ్చాను. ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంచెం మీ వివరాలు, అడ్రస్, ఈమెయిల్ ఐడీస్, ఫోన్ నెంబర్స్ కనుక రాస్తే ఇమీడియట్ ఫేస్బుక్ లో కానీ వాటిలో అప్లోడ్ చేయడానికి, ఇమీడియట్ కరెక్షన్స్ చేయడానికి. ఇది నేను అందరి దగ్గరికి వచ్చి ఇచ్చేస్తా, లేకపోతే ఎవరో ఒకళ్ళు అట్లా తిప్పినా పర్వాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యామిలీ గురించి బాగా చెప్పి బాగా సేకరించారు వివరాలన్నీ. సో మా బుద్ధవరపు సిస్టర్స్ అంటే రామకృష్ణ గారి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కలిపి ఆయనకి ఒక చిన్న సన్మానం చేయబోతున్నారు, ఆశీర్వచనాలు ఇవ్వబోతున్నారు. సో కొంచెం అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఇప్పుడు మా మాయ రామకృష్ణ గారిని వాళ్ళ అత్త శ్రీదేవత్తని కొంచెం డయాస్ మీదకి రమ్మని కోరుకుంటున్నాను.